హాయ్ ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి 2025లో ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వారి కోసమే. ఈ వీడియోలో వచ్చేసరికి నేను అసలు ఎలా స్టార్ట్ చేయాలి అండ్ ఏం చేస్తే తొందరగా వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్‌ని పొందవచ్చు అన్న దాని గురించి అయితే చెప్పబోతున్నాను. అసలు మీరు ముందుగా నిజంగా ఛానల్‌ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? లేక వేరే వాళ్ళు చేస్తున్నారని మీరు చేయాలనుకుంటున్నారా? అలా క్లారిటీ లేకుండా మీరు సరాసరి ఛానల్ స్టార్ట్ చేస్తే మీరు దాంట్లో ఏమీ చేయలేరు. ఒక డీమోటివేట్ అయ్యి డిప్రెషన్‌లోకి పోవడం తప్ప. సరే, ఇంకా మనం మెయిన్ టాపిక్‌లోకి వెళ్దాం. ముందు మీరు ఎలాంటి కంటెంట్‌ని చేద్దాం అనుకుంటున్నారో డిసైడ్ అవ్వండి. పిక్ ఏ నిష్. అంటే మీరు యూట్యూబ్‌లో ఒకే సబ్జెక్ట్‌కి సంబంధించి వీడియోస్ చేయండి. 10 రకాల సబ్జెక్ట్స్ ఒకే ఛానల్‌లో పెడితే యూట్యూబ్ మీ వీడియోస్‌ని రికమెండ్ చేయలేదు. ఎందుకంటే యూట్యూబ్ ఆల్గోరిథమ్స్ చాలా స్పెసిఫిక్‌గా వర్క్ అవుతాయి. అంతేకాకుండా మీ ఆడియన్స్ కూడా కన్‌ఫ్యూజ్ అవుతారు. సో, మీరు ఒకే సబ్జెక్ట్‌ని ఎంచుకొని చేస్తే మంచిది. ఎందుకంటే ఆ స్పెసిఫిక్ సబ్జెక్ట్ మీద మీకంటూ ఒక కమ్యూనిటీని బిల్డ్ చేయవచ్చు. నెక్స్ట్, ఆప్టిమైజ్ యువర్ ఛానల్. ముందు మీరు మీ ఛానల్‌ని కంటెంట్‌కి తగ్గట్లుగా కస్టమైజ్ చేయండి. దీనికోసం మీ యూట్యూబ్ ఛానల్ డాష్‌బోర్డ్‌లోకి వెళ్ళండి. ఇక్కడ కనిపిస్తున్న మంత్రదండం మీద క్లిక్ చేయండి. ఇక్కడ నుండి మీ ఛానల్‌ని కస్టమైజ్ చేసుకోండి. లైక్ బ్యానర్స్‌ని యాడ్ చేయడం, ప్రొఫైల్ పిక్‌ని యాడ్ చేయడం, హ్యాండిల్స్, డిస్క్రిప్షన్స్ ఇవన్నీ స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా కస్టమైజ్ చేసుకోండి. అలాగే కింద లెఫ్ట్ బాటంలో సెట్టింగ్స్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఛానల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కీవర్డ్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీ ఛానల్కి సంబంధించిన కీవర్డ్స్ ఎంటర్ చేయండి. ఇవి మీ ఛానల్కి చాలా హెల్ప్ చేస్తాయి. పక్కనే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి మీరు గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ని లింక్ చేసి అర్న్ చేయొచ్చు, అది మానిటైజ్ అయ్యాక. సో పక్కనే ఫ్యూచర్ ఎలిజిబిలిటీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, స్టాండర్డ్ ఫీచర్స్, ఇంటర్మీడియట్ ఫీచర్స్, అడ్వాన్స్డ్ ఫీచర్స్. సో ఫస్ట్, సెకండ్ ఆటోమేటిక్గా ఎనేబుల్లోనే ఉంటాయి. బట్ థర్డ్ది మీరు వీడియో వెరిఫికేషన్ ద్వారా, ఇంకా ఇక్కడ 3 కనిపిస్తున్నాయి కదా, వీటి ద్వారా కంప్లీట్ చేయొచ్చు అనమాట. వన్స్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న పక్కన ఫీచర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ యూజ్ చేయొచ్చు. ఇవి మీ ఛానల్కి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్, క్రియేట్ ఏ కంటెంట్ క్యాలెండర్. మీరు డిసైడ్ అవ్వండి, లైక్ మీరు మీ కంటెంట్ని కన్సిస్టెంట్గా అప్లోడ్ చేయడానికి ఒక స్కెడ్యూల్ని తయారు చేసుకొని దాన్ని ఫాలో అవ్వండి. కన్సిస్టెన్సీ అండ్ పేషెన్స్ ఆర్ కీ టు సక్సెస్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎవరైతే కన్సిస్టెంట్గా ఫోకస్తో ఉండి క్వాలిటీగా కంటెంట్ చేస్తారో వాళ్ళకే యూట్యూబ్ రివార్డ్స్ ఇస్తుంది. సో సెట్ యువర్ సెల్ఫ్ అప్ ఫర్ ఏ సక్సెస్ ఫ్రమ్ డే 1. నౌ స్టెప్ 2, వైరల్ కంటెంట్ స్ట్రాటజీ ఫర్ 2025. లెట్స్ టాక్ అబౌట్ కంటెంట్. 2025లో యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వాలంటే కష్టమే, బట్ మీరు ఇవి ఫాలో అయితే అంత కష్టమేమీ కాదు. ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. 4th పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్, హుక్ దెమ్ ఇన్ ద ఫస్ట్ 5 సెకండ్స్. మీ వీడియోస్ని మంచి ఎడిటింగ్తో ఆర్ క్యూరియాసిటీ క్వశ్చన్స్తో మొదలు పెట్టండి. స్టార్టింగ్ ఈ వీడియో క్లోజ్ చేస్తే మీ వీడియో గ్రోత్ పడిపోతుంది. సో మీ వీడియో స్కిప్ చేయకుండా చూసే విధంగా మీ వీడియోస్ని క్రియేట్ చేయండి. సెకండ్, ఫోకస్ ఆన్ షార్ట్స్. యూట్యూబ్ వీడియోస్ చూసే వాళ్ళకన్నా యూట్యూబ్ షార్ట్స్ చూసే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. చూడండి, యావరేజ్గా 70 బిలియన్ పీపుల్ పర్ డే చూస్తున్నారు ఓన్లీ షార్ట్స్. సో మంచి ఐ క్యాచింగ్ షార్ట్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించండి. లైక్ యూజింగ్ ట్రెండింగ్ మ్యూజిక్ ఆర్ మంచి ఎడిటింగ్ స్టైల్తో షార్ట్స్ క్రియేట్ చేయడం వల్ల రీచ్ బాగా పెరుగుతుంది, ఇంకా గ్రోత్ కూడా బాగా పెరుగుతుంది అనమాట. సో ఫోకస్ ఆన్ షార్ట్స్. థర్డ్, లివరేజ్ ట్రెండ్స్. ట్రెండింగ్ టాపిక్స్ని యూజ్ చేసి మీ ఛానల్ని ఈజీగా గ్రోత్ పెంచుకోవచ్చు. అట్లానే ప్రతి ట్రెండింగ్ టాపిక్స్ని కాదు, మీ కంటెంట్కి సంబంధించిన ట్రెండింగ్ టాపిక్స్ని మాత్రమే. సో అసలు ట్రెండింగ్ టాపిక్స్ తెలుసుకోవడం ఎలా అంటారా? దీనికి మీరు గూగుల్ ట్రెండ్స్ మరియు యూట్యూబ్ ఎక్స్ప్లోర్ పేజ్ని యూజ్ చేయొచ్చు. సో ఈ సోర్సెస్లో ఏ విషయాలు వైరల్ అవుతున్నాయో అవన్నీ చూపిస్తాయి. సో వీటిని ఫాలో చేసి మీ ఛానల్ గ్రోత్ని ఈజీగా పెంచుకోవచ్చు. ఫోర్త్, స్టోరీ టెల్లింగ్. స్టోరీ టెల్లింగ్ ఈజ్ ద కీ. మీరు మీ కంటెంట్ని ఆర్ టాపిక్ని ఎలా వివరిస్తున్నారో అన్నది చాలా ముఖ్యం. మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అర్థమయ్యే విధంగా వీడియోస్ క్రియేట్ చేయడం వల్ల వ్యూవర్స్ కూడా మళ్ళీ మీ వీడియోస్ చూడడానికి ఆసక్తి చూపిస్తారు. స్టెప్ 3, మాస్టరింగ్ ఎస్ఈఓ అండ్ థంబ్నైల్స్. ఎస్ఈఓ అండ్ థంబ్నైల్స్ ఇవి చాలా అంటే చాలా ముఖ్యం. మీ ప్రతి వీడియోకి ఇవి పర్ఫెక్ట్గా ఉండేటట్లు చూడండి. సో ఇందులో 4 పాయింట్స్ ఉంటాయి. 4th పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 4th పాయింట్ అయితే మీ వీడియోని గ్రో చేయడానికి చాలా పుష్ చేస్తుంది. ఫస్ట్, థంబ్నైల్స్. 70% వ్యూస్ థంబ్నైల్స్ వల్లే వస్తాయి. సో థంబ్నైల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అలానే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ థంబ్నైల్స్ మీద అస్సలు ఇవ్వకండి.
చూడగానే ప్రొఫెషనల్‌గా ఇంకా మీరు వీడియోలో ఏం చెప్తున్నారో థంబ్‌నెయిల్స్ మీద కనిపించే విధంగా క్రియేట్ చేయండి. మీరు థంబ్‌నెయిల్స్‌ని పర్ఫెక్ట్‌గా చేయడానికి ప్రొఫెషనల్‌గా వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ ఈజ్ పిక్సెల్ యాప్. సో ఇది మీకు ఎలా వాడాలో తెలియకపోతే కామెంట్స్‌లో అడగండి. నేను ఎలా వాడాలో దాని గురించి పూర్తిగా ఒక వీడియో చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. అండ్ థంబ్‌నెయిల్స్‌లో కలర్ కన్సిస్టెన్సీ అండ్ టెక్స్ట్ ఫార్మాట్ ఇవి చాలా ముఖ్యం. యూజ్ లెస్ కలర్స్, అంటే చూడగానే అట్రాక్టివ్‌గా అనిపించేవి 2 ఆర్ 3 కలర్స్ మాత్రమే యూజ్ చేయండి. ఒకే ఫాంట్ స్టైల్‌ని యూజ్ చేయండి. సెకండ్, టైటిల్స్ ఇవి చాలా ముఖ్యం. మీరు వీడియోస్ సెర్చ్ చేయగానే చూపించాలన్నా, లేకపోతే మీరు చెప్పబోయే కంటెంట్‌ని తెలియజేయాలన్నా టైటిల్స్ కరెక్ట్‌గా ఉండాలి. అండ్ యూట్యూబ్ ఎస్ఈఓ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్‌కి చాలా హెల్ప్ చేస్తుంది. సో మంచి టైటిల్స్‌ని చూస్ చేసుకోండి. దానికోసం చాట్‌జీపీటీని కూడా యూజ్ చేసుకోండి. థర్డ్, ట్యాగ్స్ అండ్ డిస్క్రిప్షన్. అసలు దీనివల్ల యూజ్ ఏంటి? డిస్క్రిప్షన్ ద్వారానే మీ వీడియో రికమెండేషన్‌లోకి వెళ్తుంది. సో ఇక్కడ మీరు ఏ ట్రెండింగ్ టాపిక్స్ అయినా మెన్షన్ చేయొచ్చు. అది కూడా మీ కంటెంట్‌కి రిలేటెడ్‌గా ఉంటేనే. సో దీనివల్ల మీ వీడియో రీచ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫోర్త్, టైమ్ స్టాంప్స్. ఇది మీ వీడియోలో ఏం టాపిక్స్ చెప్పారో వాటిని డివైడ్ చేసి ఇన్ఫర్మేషన్‌ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇంకా దీనివల్ల వ్యూవర్స్ వాళ్ళకి కావాల్సిన టాపిక్‌ని ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. దీనివల్ల వ్యూవర్స్‌కి ఇంకా యూట్యూబ్ ఎస్ఈఓకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. స్టెప్ 4, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ హ్యాక్స్. యూట్యూబ్ కేవలం వీడియోస్ అప్లోడ్ చేయడానికి మాత్రమే కాదు, మీకంటూ ఒక కమ్యూనిటీని బిల్డ్ చేసుకోవడం కోసం కూడా. సో దీంట్లో 4 పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, రిప్లై టు ఎవ్రీ కామెంట్. మీ వ్యూవర్స్ కామెంట్స్కి రెస్పాండ్ అవ్వడం వల్ల ట్రస్ట్ బిల్డ్ అవుతుంది అండ్ వ్యూవర్స్ ఒపీనియన్ కూడా మీకు తెలుస్తుంది. సెకండ్, ఆస్క్ క్వశ్చన్స్. మీ వీడియోస్లో ఏదైనా ఒక క్వశ్చన్ని అడగండి. లైక్ మీరు ఈ టాపిక్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలా క్వశ్చన్తో వీడియో క్లోజ్ చేయండి. థర్డ్, కొలాబరేషన్ చేయడం వల్ల మీ ఛానల్ గ్రోత్ స్పీడ్గా ఇంక్రీజ్ అవుతుంది. అది కూడా మీ కంటెంట్కి సంబంధించిన క్రియేటర్స్తో కొలాబరేట్ అవుతేనే యూజ్ అవుతుంది. బట్ అది ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి సో దట్స్ అప్ టు యూ. ఫోర్త్, గో లైవ్. లైవ్ స్ట్రీమ్స్ వల్ల మీ ఆడియన్స్తో కనెక్ట్ అవ్వచ్చు అండ్ వాళ్ళతో కమ్యూనికేట్ చేసి మీకంటూ ఒక బేస్ని బిల్డ్ చేయొచ్చు. అండ్ యూట్యూబ్ కూడా లైవ్ స్ట్రీమ్స్ని బాగా ప్రమోట్ చేస్తుంది. స్టెప్ 5, అనలిటిక్స్ అండ్ మానిటైజేషన్. అనలిటిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుండే మీరు మీ వీడియోస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో తెలుసుకోవచ్చు. దీంట్లో 3 పాయింట్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్, సిటిఆర్, క్లిక్ త్రూ రేట్. మీ సిటిఆర్ సరిగ్గా లేకపోతే మీ థంబ్‌నెయిల్స్ అండ్ టైటిల్స్ని ఇంప్రూవ్ చేయాలి. నేను ముందు చెప్పినట్లు థంబ్‌నెయిల్స్ అండ్ టైటిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీ సిటిఆర్ సరిగ్గా ఉంటేనే మీ ఛానల్ గ్రోత్ సరిగ్గా ఉంటుంది. సెకండ్, వాచ్ టైం. ఆడియన్స్ మీ వీడియోస్ని ఎంత ఎక్కువగా చూస్తే యూట్యూబ్ మీ వీడియోస్ని అంత ఎక్కువగా రికమెండ్ చేస్తుంది. సో మీ వీడియోస్ని ప్రొఫెషనల్గా అండ్ పర్ఫెక్ట్గా క్రియేట్ చేయండి. థర్డ్, ఎక్స్పెరిమెంట్. ఫస్ట్ మీరు మీ ఛానల్ స్టార్టింగ్లో డిఫరెంట్ కంటెంట్స్ని పోస్ట్ చేసి చూడండి. పీపుల్ ఎక్కువగా ఏది ఇష్టపడుతున్నారో ఫైండ్ అవుట్ చేసి ఆ కంటెంట్ మీద మీకు గ్రిప్ ఉంటే దాన్ని చూస్ చేసుకోండి. ఇంకా డిఫరెంట్ పోస్టింగ్ టైమ్స్ని కూడా ట్రై చేయండి. ఏ టైంలో ఎక్కువగా వ్యూస్ వస్తున్నాయో చూడండి అండ్ ఆ టైమింగ్నే ఫాలో అవ్వండి. ఒక్క నైట్లో వైరల్ అవ్వాలంటే అవ్వదు. కన్సిస్టెంట్గా పోస్ట్ చేస్తూ ఉండండి. ఎవెన్చువల్లీ ఇట్ విల్ గెట్ రీచ్ అండ్ యూ విల్ గెట్ సక్సెస్. ఒకసారి మీరు 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేశారంటే మీరు మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ మీరు యాడ్స్ నుంచి, మెంబర్షిప్స్ నుండి, ఈవెన్ బ్రాండ్స్ డీల్స్ నుండి కూడా ఎర్న్ చేయొచ్చు. అండ్ మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు గైస్. నేను మీకు హెల్ప్ చేస్తాను. జస్ట్ కామెంట్స్లో కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. అండ్ ఇంకంతే గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.